హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరికీ ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనమాట. సో మా మమ్మీ నేను ఇంటికి వచ్చాను కాబట్టి స్పెషల్గా చికెన్ పచ్చడి నా కోసం నేను మళ్ళీ తిరిగి పీజీకి తీసుకెళ్ళడానికి అయితే చేస్తుంది. సో ఎందుకు మనం దాన్ని ఒక మంచి వీడియోలాగా చేసి చాలామంది చికెన్ పచ్చడి తినాలనుకుంటారు కదా, సో వాళ్ళకి టేస్టీగా తినాలనిపిస్తుంది కదా. సో మా మమ్మీ చాలా చాలా బాగా చేస్తుంది వంటకాలు. ప్రతి వంటకం నెక్స్ట్ లెవెల్లో చేస్తుంది. లైక్ ఆ టేస్ట్ ఎక్కడ రాదు, అది చెప్పలేం మాటలో, అంత నచ్చుద్ది. నా ఫేవరెట్ ఫుడ్ అనమాట. సో మమ్మీ ఫుడ్ అక్కడ మిస్ అవుతాను కాబట్టి ఈ పచ్చడి తింటే ప్రతిరోజు తినవచ్చు. సో ఆ ఫీలింగ్ అనేది కొంచెం తగ్గుద్ది. సో అందుకని ఈరోజు చికెన్ పచ్చడి మా మమ్మీ చేయబోతుంది. సో అన్నీ రెడీగా ఉన్నాయి ఐటమ్స్. సో మీకు డీటెయిల్డ్గా ఎలా చేయాలో మా మమ్మీ చెప్తారు. ఏమన్నా చెప్పు, ఆడియన్స్ చెప్పు, చికెన్ పచ్చడి గురించి చెప్పు. హాయ్ అండి, హలో, అందరికీ నమస్తే. మా అభిలాష్ ఛానల్ అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చికెన్ పికిల్ పెడుతున్నాము, అందరు చూసి నేర్చుకోండి. ముందుగా చికెన్ చెప్తాను. 2 కిలోల చికెన్ తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి 2-3 సార్లు కడిగి పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందులో నీరంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. సో గైస్, ఇప్పటి నుంచి మా మమ్మీ టేక్ ఓవర్ చేస్తారు. నేను మళ్ళీ అర్థం ఇక్కడ, ఓకేనా? సో మమ్మీ చెప్తూ ఉంటారు, మీరు చూడండి క్లారిటీగా. స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టుకోవాలి. కొద్దిగా వేడైన తర్వాత గుడ్డు ఈ బాండీలోనే ఇప్పుడు ఇందులో నీళ్ళు మొత్తం ఇనికిపోయి ముక్కలు విడివిడిగా అయిపోయి అప్పుడు అడుగు దీంట్లో ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండి మూత పెట్టుకుంటుంటే బాగా మగ్గిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత మనం మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవాలి. మొత్తం ప్రాసెస్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? మొత్తం ప్రాసెస్ 1 గంట పడుతుంది. చూడండి గైస్, ఓన్లీ 1 అవర్ అంట. సో మన బ్యాచిలర్స్ ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు. 1 అవర్ అంట ఈజీగా. చాలా ఐటమ్స్. ఎక్కువ చికెన్ తీసుకున్నాం కాబట్టి 1 గంట పడుతుంది. అదే 1 కిలో, 1/2 కిలో అయితే దానికి ఇంకా కొంచెం టైం తగ్గుద్ది. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ టైం పడుతుంది. సో ఐటమ్స్ ఏమేం కావాలో చెప్తావా ఆడియన్స్కి, చూపిస్తావా? ఇది నిమ్మకాయ రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది గరం మసాలా, మెంతులు, జీలకర్ర, ఆవాలు పొడి, ఓకే, ధనియాల పొడి, కారం, అలాగే ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఇవేనా? ఇటువంటి ఇంకేం అవసరం లేదా? ఇంకేం అవసరం లేదు, ఇవి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయినాయి చికెన్లో, పొడిగా అయిపోయింది కదా, ఇట్లా ఉండాలి. పొడిగా ఇట్లా ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ లో వచ్చిన వాటర్ ఏమి లేదు, మొత్తం పోయింది. ఇట్లా పొడిగా ఉంటాయి. వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నాం. డీప్ ఫ్రై అంటే డైరెక్ట్గా దాంట్లో వేస్తామా? కొద్దిగా వేసి బ్రౌన్ కలర్ నుంచి తీసుకోవాలి. ఓకే, ఆయిల్ వేసుకున్నాం. ఎంతసేపు ఉంచాలి మమ్మీ? 5 నిమిషాలు. కొంచెం వేసుకుంటూ ఉండాలా? ఓకే, 5 నిమిషాలు ఇట్లా కలబెట్టు దగ్గరగా అయిన తర్వాత తీసుకొని ఓకే, నైస్. మరీ ఎక్కువ కాదు, గోల్డ్ కలర్ లో రావాలి. మరీ ఎక్కువ కాలిపోతే ముక్కలు మరీ గట్టిగా ఉంటాయి. ఎక్కువ కాలకుండా తీసుకోవాలి. ఓకే, ఆయిల్ బాగా ఫ్రై అయిపోయింది. ఇది ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి చికెన్. ఇట్లా వచ్చినప్పుడు తీసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రావాలి.
ఏమో ఎంతగా. అంతే. సో ఇలా ఒక 2-3 టైమ్స్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి 2 kg ఆఫ్ చికెన్ కదా, అంత ఒకేసారి చేయకూడదు. అలా 2 or 3 టైమ్స్ అనుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం వేడి నూనెలో. పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కారం వేసి, కారం 1 కప్పు, చిన్న కప్పు. ధనియాల పొడి, ధనియాల పొడి, కారం బాగా మిక్స్ చేయి. ధనియాల పొడి, కారం తర్వాత పొడి ఒక 2 స్పూన్లు మొత్తం కాదు. ఓకే. మెంతుల పొడి కొంచెం వేసుకున్నాం. మెంతుల పొడి బాగా స్మెల్ అదిరిపోయిందా. గరం మసాలా వేసుకున్నాం. నెక్స్ట్ గరం మసాలా. సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఫ్రై అయ్యేటప్పుడు అది చూసుకొని మళ్ళీ వేసుకున్నాం. ఇప్పుడు వేస్ట్ చేసుకున్నాం మనకు పీసెస్. మంచి స్మెల్, స్మెల్ అది నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో నిమ్మరసం వేసుకోవాలి. ఫైనల్గా లెమన్ వాటర్. మీకు ఎలా ఉందో కానీ నాకైతే ఇక్కడే అసలు నోట్లోంచి కారిపోతుంది నీళ్ళు. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అబ్బా రెడ్డిష్ కలర్లో. నేను లాస్ట్ టైం తిన్నప్పుడే నాకు ఆగలేదు, ఇన్ని రోజులు దీనికోసం వెయిట్ చేస్తున్నా. సో ఫైనల్లీ మమ్మీ నా కోసం చేసింది. థ్యాంక్ యూ మమ్మీ, అడిగినందుకే చేసావు, అలాగే ఆడియన్స్ కూడా చూపించావు. అందరికి ఏం చెప్తావు మరి? అందరూ ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పచ్చడి. ఒక ముద్ద తినేవాళ్ళు 10 ముద్దలు తినేస్తారు మా అభిలాగా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరూ మా అభి ఛానల్ను లైక్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టిండు, అందరు సపోర్ట్ చేయండి నా బంగారుకు. ఇలా ఇంకా వీడియోలు చేస్తావా? కుకింగ్ వీడియోస్ ఇంకా మరిన్ని వీడియోలు చేస్తాము, వంట వీడియోలు. అందరు చూసి ఆదరించండి. మనం 300 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం కదా, అదే రీచ్ అయిపోదాం. కొత్తగా చూసాం, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఓకే. స్మెల్కే నాకు ఇంకా 10 on 10 ఎంతైనా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సేమ్ టు యూ. రయాన్స్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పరా, హాయ్ చెప్పు. మామాను సరే వదిలే.